ఇప్పుడు 10 మార్క్స్కి పేరాలు ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇచ్చే ఈ స్టోరీలో 3 పేరాలు ఉన్నాయి. ఆ 3 పేరాల్లో ఒక పేరా తీసుకోవాలి ఫస్ట్. ఆ ఫస్ట్ పేరాలో ఎన్ని సెంటెన్స్ ఉన్నాయి? ఏక్ జంగల్ మే ఏక్ डाकू रहता था, वह बड़ा निर्दयी था, वह लोगों को सताता था, और उनकी अंगुलियों को काटकर माला बनाता और उसे अपने गले में पहनाता था, इसलिए लोग उसे अंगुली माल कहते थे. ఒక 6 సెంటెన్స్ ఉంది. ఫస్ట్ పేరాలో 5 సెంటెన్సెస్ ఉన్నాయి. కానీ నేనేం చేశానంటే కొంచెం 4th సెంటెన్స్ కొంచెం పెద్దగా ఉందని నేను దాన్ని మళ్ళీ సగంగా చేశాను అనమాట. ఇప్పుడు ఎలా చదవాలి? ఫస్ట్ సెంటెన్స్ ఏక్ జంగల్ మే ఏక్ डाकू रहता था, ఏక్ జంగల్ మే ఏక్ डाकू रहता था, ఏక్ జంగల్ మే ఏక్ डाकू रहता था. 7 వర్డ్స్ ఉన్నాయి. ఆ 7 వర్డ్స్ మీరు చూసి రాసేసుకొని చూడకుండా రాయండి. తర్వాత వహ్ బడా నిర్దయీత, వహ్ బడా నిర్దయీత, వహ్ బడా నిర్దయీత సెకండ్ది అయిపోయింది. తర్వాత వహ్ లోగోంకో సతాతాత, వహ్ లోగోంకో సతాతాత, वह लोगों को सताता था और उनकी अंगुलियों को కాట్కర్ మాలా బనాతా. అక్కడ వరకు నేను ఒక్క సెంటెన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోండి, అంతా పూర్తిగా చదవలేరు కాబట్టి. ఔర్ ఉన్కి అంగులియోంకో కాట్కర్ మాలా బనాతా. తర్వాత ఔర్ ఉసే అప్నే గలే మే पहनाता था, और उसे अपने गले में पहनाता था. लास्ट दी इसलिए लोग उसे अंगुली माल कहते थे, इसलिए लोग उसे अंगुली माल कहते थे. అలా విడివిడిగా ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ పేరా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ పేరాకి వెళ్ళాలి. సెకండ్ పేరాలో కూడా అంతే, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో మీరు లెక్క పెట్టుకొని అలా మీరు ప్రాక్టీస్ చేయండి. అలా కనుక చేస్తే 10కి 10 మార్క్స్ వచ్చినా రాకపోయినా మ్యాక్సిమం మీరు కొంతన్నా రాయగలుగుతారు. చాలామంది ఆ బిగ్ క్వశ్చన్సే వదిలేస్తూ ఉంటారు, ఆన్సర్స్ రాయరు, భయపడతారు. ఏదో ఒకటి మీరు కనీసం ఫస్ట్ పేరాలో ఒక 2 లైన్లు 2 పాయింట్లు, సెకండ్ పేరాలో అంటే చిన్న పేరా మొత్తం రాయటానికి ప్రయత్నించండి. పెద్ద పేరాలో కనీసం ఏదో 1 పాయింట్ 2 పాయింట్ పెట్టినా పోని మర్చిపోయినా రాయలేకపోయినా మళ్ళీ లాస్ట్ పేరా పూర్తిగా రాసేయగలిగితే మ్యాక్సిమం మీకు 6-7 మార్క్స్ చక్కగా పడతాయి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి.